ది స్మాల్ న్యూ ఫార్మర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీరాముల్ని. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి. ఈరోజు టాపిక్ ఏమిటంటే పంటలకు వచ్చేసి అడవి పందులు రావడం జరుగుతుంది. వాటి నివారణ గురించి ఈరోజు తెలుసుకోవడం జరుగుతుంది. అడవి పందులు అనేవి మన శైలికి రాకుండా అనేక మార్గాల ద్వారా పద్ధతుల ద్వారా నివారించడం జరుగుతుంది. వాటిలో మనం ఇప్పుడు కొన్ని తెలుసుకోవడం జరుగుతుంది. అవి ఏమిటంటే, ఇప్పుడు మనం చూస్తున్న వచ్చేసి మొక్కజొన్న పంట. దీనికి వచ్చేసి అడవి పందులు రాకుండా ఫస్ట్ టిప్ వచ్చేసి ఇది వచ్చేసి తీగ కట్టడం జరుగుతుంది. ఈ తీగ కట్టినట్టయితే కొంతమేర అడవి పందులు నివారించడం జరుగుతుంది. వీటిని తగలంగానే అడవి పందులని ఇనిక్కిపోవడం జరుగుతుంది. కొంతమేర అయితే ఇది ఆపడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి రెండవది వచ్చేసి సీరియల్ కట్టడం. చేను చుట్టూ సీరియల్ కట్టినట్టయితే ఈగతో ఒక 50% వరకు అడవి పందులను రాకుండా నివారిస్తాయి. వచ్చి ఈటను తగిలి వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. మన చేలకు ఒకసారి అడవి పందులు రావడం జరిగింది. వాటిని నివారించడానికి గాను ఇప్పుడు మనం వచ్చేసి ఈ సీరియల్ మరియు తీగ కట్టడం జరిగింది. మూడోది వచ్చేసి రాత్రిపూట వచ్చేసి వంకాయ బాంబులు పేల్చడం. దీపావళి టపాసులు ఉన్నాయి కదా, వంకాయ బాంబులు. వీటి నైట్ 9-10 గంటలకు వచ్చి పేల్చినట్టయితే భయపడి చేనుకి వెళ్ళి రాకుండా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇదే కర్రలు కట్టి పురుకోసకు మైనం విసుగు పెట్టడం జరుగుతుంది. వాటి ద్వారా కూడా కొంతవరకు నివారించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం రాత్రిపూట మైకులు పెట్టడం జరుగుతుంది. ఇది లాస్ట్ కోత దగ్గరకు పడింది కాబట్టి అడవి పందులు ఒకసారి రావడం జరిగింది. అవి వచ్చినమ్మటే మనం ఈ కర్రలు బాతడం, ఈ తీగ పట్టడం, నాటడం జరిపోయింది. దానికి తోడు మనం మైకులు పెట్టడం జరిగింది రాత్రి. అది మనం ఏది రికార్డ్ చేస్తే అది మోగడం జరుగుతుంది. ఇవి ఆల్రెడీ ఈ మైకులు పెట్టడం జరిగింది. నైట్ అల్లా మోగుతూ ఉంటాయి. మనం ఏది ఆన్ చేస్తే నైట్ లైట్ వెలుగుతుంది. స్విచ్ చేసినప్పుడే లైట్ వెలుగుతుంది కదా, నైట్ అల్లా దీనికి వచ్చే ఛార్జింగ్ ఎక్కడం కూడా జరుగుతుంది మైక్కు. ఇది ప్లగ్గు, ఈ మైకు. మనం ఏది ఆన్ చేసినా ఇవి వచ్చేసి చైనా కంపెనీ. అది వచ్చేసి మోగడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఆన్ ఆఫ్ బటను, ఇది రికార్డ్ బటను, ఇది ప్లే. మనం ఏది రికార్డ్ చేస్తే అది ప్లే అవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఆల్రెడీ వాళ్ళు కొన్ని వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. డాగుది, అలారము, అలాగే ఎలిఫెంట్రీ అనే వాయిస్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అది మోగుతుంది. ఆన్ చేసి చూపిస్తారండి. ఇది మనం రికార్డ్ చేసింది. ఇది నైట్ అల్లా మోగడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఇచ్చినవి వచ్చేసి ఇది వచ్చేసి ఏనుగు వాయిస్, ఇది కుక్క వాయిస్, ఏనుగు వాయిస్. మనం ఏది రికార్డ్ చేస్తే అది వస్తుంది. చూడండి, ఇప్పుడు రికార్డ్ చేస్తా. స్మాల్ న్యూ ఫార్మర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. స్మాల్ న్యూ ఫార్మర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మనం ఏది రికార్డ్ చేస్తే అది రావడం జరుగుతుంది. ఇది కంటిన్యూగా నైట్ అల్లా ఆన్ చేయడం జరుగుతుంది. దీనికి ఛార్జింగ్ ఇస్తాం కాబట్టి ఛార్జింగ్ ఎక్కుతా మోగుతూ ఉంది నైట్ అల్లా. ఇది వచ్చేసి ఒకటి వచ్చేసి మన 3 ఫేస్ లైన్కి ఇవ్వడం జరిగింది. ఫేస్ వచ్చేసి నోట్లో వచ్చేసి సపోర్ట్ తీయకు వచ్చేసి ఇవ్వడం జరిగింది. ఇది కంటిన్యూగా నైట్ అల్లా మోగడం జరుగుతుంది. ఇదైతే పందులకు వచ్చేసి 80% వరకు కంట్రోల్ చేస్తుందని నాకైతే నమ్మకం ఉంది. ఎందుకంటే మనకు ఇది పెట్టినాక పందులు అయితే రాలేదు.
ప్లస్ పగులు వచ్చేసి మామూలు జొన్న చేలకు, సద్ద చేలకు, పిట్టలకు కూడా ఉపయోగపడిస్తుంది. కాకపోతే చిలకలు, గోరింకలు, కాకులు ఇలాంటివి రావు, కానీ ఇసుక పిట్టలు అయితే రావడం జరుగుతుంది చిన్నవి. అవి కూడా చూపిస్తా. ఈ చిన్న పిట్టలు ఇవి అయితే మనం మైకులు పెట్టినా, మనం ఎంత అరిచినా కానీ చేను దాటి అయితే బయటికి పోవు. మన చేలోనే ఎంతసేపు అయినా ఉంటాయి ఇవి. మనం ఒక పక్క ఉంటే ఒక పక్క తింటుంటాయి. ఇది వచ్చేసి మన రెండో మైకు. మొత్తం మన చేనుకి వచ్చేసి 2 మైకులు పెట్టడం జరిగింది. ఇది కూడా ఛార్జింగ్తో సహా బల్బు 2 ఉంటాయి. ఇది వచ్చేసి ఒకటి కనెక్షన్ వచ్చేసి ట్రాన్స్ఫారానికి వచ్చేసి సెంటర్. ఇది వచ్చేసి నైట్ 24 అవర్స్ ఉంటుంది ఈ ప్లేస్కి వచ్చేసి సెంటర్ దానికి. అందువల్ల దానికి ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనం ట్రాన్స్ఫారానికి ఎర్తింగ్ ఇచ్చారు. ఆ ఎర్తింగ్ వచ్చేసి దానికి ఇవ్వడం జరిగింది. ఇది కూడా నైట్ల్లో మోగడం జరుగుతుంది. ఈ సైడ్ గిని ఇచ్చినట్టయితే అది వచ్చేసి మనకి 3 ఫేజ్ కరెంట్ ఉన్నప్పుడే వస్తుంది. సెంటర్ దానికైతే 24 అవర్స్ ఉంటుంది కాబట్టి దానికి ఇవ్వడం జరిగింది. వీటిని ఉపయోగించడం వల్ల అడవి పందులు వచ్చేసి 90% వరకు మనం నివారించడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.